ప్రతి పెద్ద నగరం వెనక ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. ఒకప్పుడు గ్రామాలుగా ఉన్న ప్రాంతాలు కాలక్రమంలో పట్టణాలుగా తర్వాత నగరాలుగా మారతాయి. డెవలప్మెంట్ అంటే కేవలం కాంక్రీట్ స్ట్రక్చర్సే కాదు, ఒక ప్రాంతం యొక్క ఎకానమీ, ఎంప్లాయ్మెంట్, లైఫ్ స్టైల్, సోషల్ లైఫ్ మొత్తం మారిపోతాయి. మరి అమరావతి స్టోరీని కూడా ఒక రూరల్ టు అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్గా చూడొచ్చా? అమరావతి క్యాపిటల్ సిటీలో ఉన్న 29 గ్రామాలు భవిష్యత్తులో ఒక ఇంటిగ్రేటెడ్ అర్బన్ ఇకోసిస్టమ్గా మారగలవా? అసలు రూరల్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి? అమరావతికి కూడా అలాంటి అవకాశం ఉందా? ఈ వీడియోలో అనలైజ్ చేద్దాం. హాయ్, దిస్ ఈజ్ నవత. వెల్కమ్ టు ఆంధ్ర డీకోడర్. 2014లో అమరావతిని క్యాపిటల్గా అనౌన్స్ చేసిన తర్వాత అప్పటి టీడీపీ ప్రభుత్వం వరల్డ్ క్లాస్ క్యాపిటల్ సిటీని డెవలప్ చేస్తామని ప్రకటించింది. దానికోసం ల్యాండ్ పూలింగ్ స్కీమ్ని తీసుకొచ్చింది. చాలామంది ఫార్మర్స్ వాలంటరీగా భూములను ఇస్తే కొంతమంది ఫ్యూచర్లో ల్యాండ్ వాల్యూ ఇంకా పెరుగుతుందని వెయిట్ చేశారు. క్యాపిటల్ లాంటి ప్రజా ప్రయోజన ప్రాజెక్ట్ కోసం అవసరమైతే ప్రభుత్వం చట్ట ప్రకారం భూమిని తీసుకోవచ్చు. కాబట్టి ల్యాండ్ పూలింగ్ అనేది వాలంటరీ మోడల్ అయినా అవసరమైతే ల్యాండ్ యాక్విజిషన్ అనేది ప్రభుత్వానికి ఉన్న లీగల్ ఆప్షన్. డెల్టా రీజియన్లో ఉన్న ఫర్టైల్ ల్యాండ్స్ని క్యాపిటల్ సిటీగా డెవలప్ చేయడంపై అప్పట్లో తీవ్ర చర్చలు జరిగాయి. అగ్రికల్చర్ ల్యాండ్ని అర్బన్ డెవలప్మెంట్ కోసం వాడడం సరైన నిర్ణయమేనా అనే ప్రశ్న చాలామంది లేవనెత్తారు. ఈ ఇష్యూపై భిన్న అభిప్రాయాలున్న ఒక అగ్రికల్చర్ రీజియన్ని అర్బన్ ఎకానమీగా ట్రాన్స్ఫార్మ్ చేయడం అనేది ప్రపంచంలో కొత్త మోడల్ అయితే కాదండి. చాలా సక్సెస్ఫుల్ సిటీస్ ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్ ద్వారానే డెవలప్ అయ్యాయి. ప్రతి డెవలప్డ్ కంట్రీలో ఏదో ఒక దశలో ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్న దాదాపు ప్రతి మెట్రోపాలిటన్ సిటీ కూడా ఒక సమయంలో రూరల్ ప్రాంతాలే. కాలక్రమేణా అవి అర్బన్ ఇకోసిస్టంలో భాగమయ్యాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ హైదరాబాద్. ఒకప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్ ట్విన్ సిటీస్ మాత్రమే ఉండేవి. కానీ సిటీ ఎక్స్పాండ్ అయ్యే కొద్దీ గచ్చిబౌలి, నానక్రామ్గూడ, కోకాపేట్, తెల్లాపూర్ ఇలాంటి విలేజెస్ అర్బన్ ఎకానమీలో భాగమయ్యాయి. ఫ్యూచర్ సిటీ ప్రపోజల్తో డెవలప్మెంట్ తుక్కుగూడ వైపు అంటే సౌత్ డైరెక్షన్లో ప్లాన్ చేస్తున్నారు. మరో ఎగ్జాంపుల్ ఢిల్లీ. ఈ ఓల్డ్ ఢిల్లీ అండ్ న్యూ ఢిల్లీ డెవలప్ అయ్యాక సిటీ మీద డెమోగ్రాఫిక్ ప్రెజర్ పెరిగింది. దానితో కార్పొరేట్ ఎక్స్పాన్షన్, రెసిడెన్షియల్ గ్రోత్ కోసం డెవలప్మెంట్ క్రమంగా గురుగ్రామ్, నోయిడా వైపు షిఫ్ట్ అయ్యింది. ఈరోజు గురుగ్రామ్ ఇండియాలో బిగ్గెస్ట్ కార్పొరేట్ హబ్స్లో ఒకటిగా ఉంది. ఇక్కడ ఒక విషయం క్లియర్గా చెప్పాలి. మనము గురుగ్రామ్ని అమరావతితో కంపేర్ చేయడం లేదు. ఒక రూరల్ రీజియన్ అర్బన్ ఎకానమీగా ట్రాన్స్ఫార్మ్ అయితే ఎలాంటి మార్పులు జరుగుతాయో అర్థం చేసుకోవడానికి మాత్రమే గురుగ్రామ్ని కేస్ స్టడీగా తీసుకుంటున్నాం. గురుగ్రామ్ అర్బనైజేషన్ జరిగే ముందు అక్కడ జాట్, యాదవ్ లాంటి చాలామంది లోకల్ ఫ్యామిలీస్ వ్యవసాయం మీదనే ఆధారపడి ఉండేవారు. సో చాలామంది ల్యాండ్స్ అమ్మి లేదా రెంట్లకి ఇచ్చి ఆర్థికంగా బలపడ్డారు. ఆ వెల్త్తో కమర్షియల్ బిల్డింగ్స్, రెంటల్ అపార్ట్మెంట్స్, లాజిస్టిక్స్ లాంటి బిజినెస్ని స్టార్ట్ చేసి అగ్రికల్చర్ నుంచి అర్బన్ ఎకానమీ వైపు మారారు. కానీ గురుగ్రామ్ మోడల్కి అమరావతి మోడల్కి ఒక ముఖ్యమైన డిఫరెన్స్ ఉంది. ఢిల్లీ అనేది శతాబ్దాల చరిత్ర ఉన్న హిస్టారికల్ క్యాపిటల్. ఆల్రెడీ కంజెస్టెడ్ అయ్యాక సిటీని ఎక్స్పాండ్ చేయడానికి ల్యాండ్ అక్విజిషన్ ద్వారా గురుగ్రామ్, నోయిడా లాంటి ఎక్స్పాన్షన్ జోన్లను డెవలప్ చేశారు. అమరావతి అనేది కంప్లీట్గా గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ ప్రాజెక్ట్. అంటే బిగినింగ్ నుంచి ప్లాన్డ్గా సస్టైనబిలిటీ మరియు ఇంక్లూజివ్ డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసే అవకాశం ఉంది. మేము మా ఫస్ట్ ఎపిసోడ్లో బ్రౌన్ ఫీల్డ్ వర్సెస్ గ్రీన్ ఫీల్డ్ అనే కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసాం. పైన కనిపించిన లింక్ని ఒకసారి క్లిక్ చేసి వీడియోని చూడండి. మేము కమెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాం, ఒకసారి క్లిక్ చేయండి. గురుగ్రామ్లో ఎక్కువ భాగం డిఎల్ఎఫ్ లాంటి ప్రైవేట్ డెవలపర్స్ డైరెక్ట్గా ల్యాండ్ ఎక్వైర్ చేశారు. కానీ అమరావతిలో గవర్నమెంట్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా ఫార్మర్స్ని డెవలప్మెంట్ ప్రాసెస్లో స్టేక్ హోల్డర్స్గా ఇన్వాల్వ్ చేస్తూ క్యాపిటల్ని బిల్డ్ చేస్తుంది. ఎగ్జాక్ట్గా ఇలాంటి ఎకనామిక్ షిఫ్ట్ గురించి సోషల్ సైంటిస్ట్ ప్రొఫెసర్ క్యారల్ ఉపాధ్యాయ తన రీసెర్చ్లో చెప్తారు. అమరావతి రీజియన్లో జరిగేది అగ్రేరియన్ టు అర్బన్ క్యాపిటల్ ఫ్లో అని ఆమె వర్ణించారు. సింపుల్గా చెప్పాలంటే అమరావతిలో జరిగేది కేవలం వ్యవసాయ భూమి అనేది అర్బన్ ల్యాండ్గా మారడం కాదు, దానివల్ల ఫార్మర్స్కి కొత్త ఇన్కమ్ ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ అవుతాయి.
అంటే అగ్రికల్చర్ ఒక్కటే ఇన్కమ్ సోర్స్గా కాకుండా కన్స్ట్రక్షన్స్ అని, మ్యానుఫ్యాక్చరింగ్, రీటైల్, లాజిస్టిక్స్ లాంటి కొత్త సెక్టార్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల లోకల్ పీపుల్కి కూడా కొత్త ఉద్యోగాలు, బిజినెస్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఎకనామిక్స్లో ఇలాంటి మార్పుని స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. అంటే ఎకానమీ కేవలం వ్యవసాయం మీద మాత్రమే డిపెండ్ కాకుండా ఇండస్ట్రీస్ అండ్ సర్వీస్ సెక్టార్స్ వైపు క్రమంగా ఎక్స్పాండ్ అవ్వడం. అయితే ఇక్కడ ఒక క్రిటికల్ క్వశ్చన్ ఏంటి అంటే, ఈ ట్రాన్స్ఫర్మేషన్ మధ్యలోనే ఆగిపోతే ఏమవుతుంది? పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అయినా, వేరే రీజన్స్ అయినా దానివల్ల ఆ ప్రాంతానికి, అక్కడ ప్రజలకి ఎలాంటి నష్టం జరుగుతుంది? నిజానికి 2019 తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇదే ప్రశ్న విస్తృతంగా చర్చకు వచ్చింది. 2019 ఎలక్షన్స్ తర్వాత గవర్నమెంట్ మారడం, 3 క్యాపిటల్స్ ప్రపోజల్ రావడం, వీటి వల్ల అమరావతి ఫ్యూచర్ మీద అన్సర్టెనిటీ ఏర్పడింది. ఈ అన్సర్టెనిటీ అనేది ప్రాజెక్ట్ ప్రోగ్రెస్, ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ మరియు లోకల్ ఎక్స్పెక్టేషన్స్ మీద ప్రభావం చూపించింది. ప్రజెంట్ కూటమి ప్రభుత్వం అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా లీగల్ బ్యాకింగ్తో ముందుకు తీసుకెళ్తుంది. కానీ ఇప్పుడు అసలు ఛాలెంజ్ రోడ్స్, బిల్డింగ్స్ కట్టడం మాత్రమే కాదండి. ఆ డెవలప్మెంట్ బెనిఫిట్స్ని లోకల్ ఎకానమీకి ఎంత త్వరగా కనెక్ట్ చేస్తారనేది చూడాలి. ముఖ్యంగా ల్యాండ్ పూలింగ్లో భూములు ఇచ్చిన ఫార్మర్స్, అలాగే అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన కౌలు రైతులు, అగ్రికల్చరల్ లేబర్స్, లోకల్ యూత్ అందరికీ ఈ డెవలప్మెంట్ వల్ల ప్రయోజనం కల్పించాలి. వాళ్ళని కొత్త ఎకానమీకి సిద్ధం చేయడానికి స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, బిజినెస్ సపోర్ట్ ఇలాంటి పాలసీస్ మీద ఫోకస్ చేయాలి. ఆల్రెడీ ప్రజెంట్ కూటమి ప్రభుత్వం చేస్తుంది. అదేవిధంగా అమరావతిలో ఆఫీసులు, కంపెనీస్, స్కూల్స్ ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ పెరిగితే వాటి చుట్టూ రెంటల్ ఎకానమీ, షాప్స్, డిఫరెంట్ బిజినెసెస్ ఇలాంటివి అనేక ఎకనామిక్ యాక్టివిటీస్ ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయి. దానివల్ల లోకల్ ఫ్యామిలీస్కి డైరెక్ట్ ఇన్కమ్ క్రియేట్ అవుతుంది. అదే సమయంలో ఇన్వెస్టర్స్కి ట్రస్ట్, లోకల్ పీపుల్కి అవకాశాలు రెండు ఈక్వల్గా చూపించే రెస్పాన్సిబిలిటీ ప్రజెంట్ గవర్నమెంట్ మీద చాలా ఉంది. లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్లో ప్రతి గవర్నమెంట్ పాలసీ డైరెక్షన్ మారిస్తే అన్సర్టెనిటీ పెరుగుతుంది. కాబట్టి పాలసీ కంటిన్యూటీ, ఫాస్ట్ ఇంప్లిమెంటేషన్, ఇన్వెస్టర్ యొక్క కాన్ఫిడెన్స్ ప్యారలల్గా తీసుకొని వెళ్ళాలి. అప్పుడే ల్యాండ్ పూలింగ్లో భూములు ఇచ్చిన ఫార్మర్స్కి, ఆ భూముల మీద ఆధారపడిన ఎన్నో కుటుంబాలకి, లోకల్ యూత్కి ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఫలితాలు నిజంగా కనిపిస్తాయి. ఇప్పుడు MOUs సైన్ అవుతున్నాయి, కానీ అమరావతి వేదిక మీద కూడా విజిబుల్ ఇన్వెస్ట్మెంట్స్, కంపెనీస్ అనౌన్స్మెంట్స్ మరియు యాక్చువల్ గ్రౌండ్ లెవెల్ ఎంప్లాయ్మెంట్ కనిపించేలా ఇంప్లిమెంటేషన్ స్పీడ్గా పెంచాల్సిన అవసరం ఉంది. అప్పుడే అమరావతిని కేవలం ఒక అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా కాకుండా సస్టైనబుల్ రూరల్ టు అర్బన్ ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ మోడల్గా చూడటానికి బలమైన అవకాశం ఉంటుంది. భూములు ఇచ్చిన ఫార్మర్స్ అండ్ అగ్రికల్చర్ మీద ఆ ప్రాంతంలో డిపెండ్ అయిన ఫ్యామిలీస్కి బెనిఫిట్ అనేది ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ఖచ్చితంగా చాలా త్వరగా చూపించాలి. మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మళ్ళీ ఎపిసోడ్ 3లో కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.